హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్. మొత్తానికి మనం అయితే నిన్న నెల్లూరుకి చేరుకోవడం జరిగింది. నేటివ్ ప్లేస్కి నెల్లూరుకి వచ్చిన వెంటనే మనం నెల్లూరులో మార్నింగ్ టైం టిఫిన్ అయితే చేయాలి. బట్ నిన్న బస్సు లేట్ అయిపోయింది. ఈరోజు అయితే మా షాపు మార్నింగ్ టిఫిన్ షాప్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చూడండి ఆల్రెడీ మళ్ళీ వచ్చారా, మీరు ఎప్పుడు వచ్చారా అని అడుగుతున్నారు. మా వాడు ఆల్రెడీ దోశ స్టార్ట్ చేసేసినాడు. నెల్లూరులో యాక్చువల్గా ఈ నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్సో, ఆ తర్వాత మన బ్రేక్ఫాస్ట్ కూడా అంటే లైక్ టిఫిన్స్ కూడా అంతే ఫేమస్ అండి. ఇప్పుడు మేము ఆడ తిని పెద్ద దోశలు అంటారు, మసాలా దోశలు అంటారు, ఆ దోశలు అంటారు, ఇది అంటారు. బట్ ఇక్కడైతే మనకి వీటి ఇప్పుడు మీరు చూసేవి బోండాలు అంటారు. పునుగులు ఆనియన్ బోండాలు కాదు, ఆడ మాకు పునుగులు ఆనియన్ బోండాలు ఆ భాషని టార్చరు. వీటిని మా నెల్లూరు భాషలో బోండాలు అంటారు. చూడండి, ఈమె మా అనుష మేడం, మా తమ్ముడు దోశలు, ఆమె 2 బోండా 1 ఇడ్లీ, నేను 3 బోండా వేయించుకున్నాము. ఈ ఎర్రకారం అనేది నెల్లూరులో ఫేమస్. దాంతోపాటు ఈ వైట్ చట్నీ, అరిటాకు, దీనికోసం అంటే ఇక్కడ అంటే యాక్చువల్గా నెల్లూరులో అందరూ చేపల పులుసు ఫేమస్ అనుకుంటారు. నెల్లూరులో చేపల పులుసు కంటే మార్నింగ్ టైం ఈ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అనేది చాలా ఫేమస్. ఎస్పెషల్లీ అస్సలు బాగుంటాయండి. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము, దోశలు ఇడ్లీలు బోండాలు అయిపోయినాయి. నేను మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. యాక్చువల్గా ఏం తీసుకుంటున్నాను మీరు చూస్తున్నారా. ఇప్పుడు మళ్ళీ ఒక దోశ వేయించుకున్నాను, ఒక బోండా వేయించుకున్నాను. ఇక్కడ దీంతో పాటు ఇది ఏందండి, ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ సాంబార్ అనేది కలిపే ఒక విధానం ఉంటుంది. కరెక్ట్గా కలిపి కరెక్ట్గా తినే పద్ధతిలో తింటే ఈ నెల్లూరు బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అనేది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెక్ట్గా సాంబార్ వేసుకొని తర్వాత ఆ సాంబార్లో లైట్గా మనం చట్నీ కలుపుకోవాలి. అవి 2 కలిపి మిక్స్ చేసి తింటేనే ఆ టేస్ట్ అనేది అర్థమవుతుంది. బట్ ఇంకోటి, సాంబార్ అనేది చల్లకపోతే అసలు తినడమే, అది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు టైం 8 o'clock, అది యాజ్ ఇట్ ఈస్ వేడిగానే ఉంటుంది. ఇప్పుడు నేను 2 వేయించుకున్నాను చూసారా. అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే, నెల్లూరులో టిఫినే ఫస్ట్ ఫేమస్, తర్వాత ఏదైనా ఫేమస్. ప్రతిరోజు అంటే లైక్ నెల్లూరుకి వచ్చిన ప్రతిసారి మార్నింగ్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ మేము బయట చేయడం జరుగుతుంది. అంటే ఇంట్లో బెటర్ అని కాదు, లైక్ ఇక్కడ బయట 8 గంటలకు తిని ఇంట్లో 9 గంటలకు మళ్ళీ తింటాము. యాక్చువల్గా చూసారంటే ఇది పద్ధతి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్.